చాలామంది మదర్స్ నన్ను అడుగుతుంటారు, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటి? అసలు అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దిస్ ఈస్ డాక్టర్ రందీప్, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ కోరల్ హాస్పిటల్ ఈసీఐఎల్. సో ప్రతి బేబీకి ఫస్ట్ 6 మంత్స్ మదర్ మిల్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో 6 మంత్స్ ఓన్లీ మనం మదర్ మిల్క్ ఇస్తాము. సో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది 6 మంత్స్ నుంచి తర్వాత స్టార్ట్ చేస్తాము. సో ఇనీషియల్గా మనం రైస్ గంజి కానీ దాల్ గంజి కానీ ఏదైనా ఫస్ట్ 7 days ఓన్లీ వన్ ఫుడ్ ఇస్తాము. అది మంచిగా అరుగుదల బాగుంది, బేబీకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేనప్పుడు నిదానంగా మనం హోమ్మేడ్ ఉగ్గు అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ హోమ్మేడ్ ఉగ్గు లేనప్పుడు సెర్లాక్ అనేది స్టార్ట్ చేస్తాం. 7th మంత్ ఫస్ట్ హాఫ్లో మనం యాపిల్ ప్యూరీ, క్యారెట్ ప్యూరీ లాంటిది ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్ నుంచి మనం రైస్ విత్ మ్యాష్డ్ పొటాటో కానీ దాల్ కానీ మనం స్టార్ట్ చేయొచ్చు. 8th మంత్లో వీల్ స్టార్ట్ ఎగ్స్ అండి. ఎగ్ ఎల్లో అనేది ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాం టు సీ ఎనీ ఎలర్జీస్ అండ్ డైజెషన్ ఇష్యూస్. ఎగ్ ఎల్లో మంచిగా బేబీ తినే రైస్లో కానీ దాల్లో కానీ మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఒకవేళ బేబీ మంచిగా ఎగ్ని తీసుకుంటుందంటే ఆఫ్టర్ 2 weeks వీ కెన్ స్టార్ట్ ఎగ్ వైట్ అండి. సో రాగి జావ కూడా 8th మంత్లో మనం స్టార్ట్ చేయొచ్చు. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏంటంటే, మనం 1 year బేబీ 1 yearకి వచ్చేటప్పటికల్లా మనం తినే ఫుడ్ అంతా కూడా బేబీకి స్లోగా గ్రాడ్యువల్గా అలవాటు చేయాలి. బై 1.5 year మనతో పాటు బేబీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మనం తినే ఫుడ్ని తినే సిచ్యువేషన్కి బేబీ రావాలి. సో ఐ పర్సనలీ సజెస్ట్ ఆల్ మై పేషెంట్స్ నాట్ టు గివ్ సాల్ట్ అండ్ షుగర్ till 1 year of age. So if you have any queries, you can contact us.